విశాఖ జిల్లా సింహాద్రి అపర్ణ చందనోత్సవంలో 7 భక్తులు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. ఉధృతమైన ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలతో కురిసిన వర్షానికి ఇటీవల నిర్మించిన గోడ కూలడంతో ఈ హృదయ విదార ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఎడ్ల వెంకట్రావు కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. అక్కడి పరిస్థితులను మా ప్రతినిధి ఉషారాణి అందిస్తారు. సింహాచల ఘటనలో మృతి చెందిన కుటుంబీకులు మనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం. వారితో మాట్లాడదాం. చెప్పండి. ఎడ్ల వెంకట్రావు మా బ్రదర్ అవుతాడండి. అతను ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారు. సో ఏం జరిగిందో తెలియదు. న్యూస్లో రాగానే 45 years ఎడ్ల వెంకట్రావు అంటే మేము మా వాళ్ళు కాదని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వీళ్ళందరూ చూసి, మా హస్బెండ్ వీళ్ళందరూ న్యూస్లో చూసి లేదమ్మా వీళ్ళే అని చెప్పి ఒక్కొక్కరు అన్ని ఐడెంటిటీ కార్డ్ వైజ్గా వీళ్ళు ఫోన్ చేశారు. చేయగానే మా చిన్నానికి ఫోన్ చేశారు. అప్పుడు అలా తెలిసింది అతను మా అన్నయ్య అని. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చందనోత్సవానికి ఆయన వెళ్లే ముందు కుటుంబీకులతో మాట్లాడి ఉంటారు కదా, ఏమని చెప్పి? మా వదిన మధ్యాహ్నం నుంచి వెళ్దామండి అని చెప్పి అన్నది. లేదు అని చెప్పేసి అనేసి ఉదయాన్నే సడన్గా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళిపోయారు. మేమైతే అనుకోలేదు వెళ్తారనేసి. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్ వెళ్ళడం వల్ల మేము కూడా అనుకోలేదు. బాబుకు మొన్నే మ్యారేజ్ చేశారు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో ఇదంతా మేమైతే తేరుకోలేని కండిషన్ అండి అందరిది. ఎడ్ల వెంకటరమణ సోదరుడు మనతో ఉన్నారు. ఆయన చచ్చిపోతాను, అన్ని కాడికి వెళ్ళిపోతాను, అన్ని కాడికి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను. ఎడ్ల వెంకటరమణ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆవిడ చాలా రోధిస్తున్నారు. నేనేం చేసేది అమ్మ కొడుకు కోసం, నన్నేం చేస్తాను నా కొడుకు. ఇప్పుడు నా కొడుకుని నేనే రమ్మిది మాయారు. వాళ్ళ భార్య ఉన్నారు మనతో. ఆమె చాలా వార్త తెలిసిన దగ్గర నుంచి రోధిస్తూనే ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. అమ్మా, దర్శనానికి వెళ్లే ముందు మీతో మాట్లాడి వెళ్ళారంటున్నారు. ఏమి మాట్లాడారు? వెళ్ళారండి. నేను ఇంకా లేవలేదు. అప్పటికి నాకు ఉదయాన్ని తెలిసిందండి. ఏంటండి ఇంత ఘోరం? మోచరీ దగ్గర ఎడ్ల వెంకటరమణ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి బాధని వర్ణనాతీతం. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.